40,000 బడ్జెట్ 40,000లో ఒక మంచి ఆల్రౌండర్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే Iqoo Neo 7 Pro అండ్ OnePlus 11r ది అల్టిమేట్ డీల్. నీకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటిదంటే రెండు స్మార్ట్ ఫోన్స్లో ఏది తీసుకోవాలి, రెండు వేరే లెవెల్ అయితే ఉంటాయి. డిస్ప్లేలో బ్యాటరీ లెవెల్, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి ఆల్మోస్ట్. మనకు కావాల్సింది ఒకటే స్మార్ట్ ఫోన్, మరి రెండిట్లో ఏది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి ఎండింగ్లో ఏది బెటరో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడు, వీడియో లైక్ చేయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయి. రెండు స్మార్ట్ ఫోన్స్లో చూడడానికి మీకు OnePlus 11r కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కర్వ్డ్ AMOLED డిస్ప్లే వచ్చింది, బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకు గ్లాస్ బోర్డ్తో యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కెమెరా ప్యాటర్న్ చూడడానికి అట్రాక్టివ్ ఉంటుంది. OnePlus 11r కొద్దిగా చూడడానికి బాగుంటుంది బ్రో. అంటే Iqoo Neo 7 Pro కూడా బాగానే ఉంటుంది కానీ OnePlus ఓకే OnePlus. నెక్స్ట్ డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. OnePlus 11r వచ్చేసి మనకు 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసింది. 1 బిలియన్ కలర్స్, HD+, అలాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ బడ్జెట్లో ఇంకా బెస్ట్ ప్లస్ పాయింట్ ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Iqoo Neo 7 Pro ఫ్లాట్ డిస్ప్లే. OnePlus 11r లో ఉన్న ప్రతి ఫీచర్ Iqoo Neo 7 Pro లో కూడా ఉంది. కాకపోతే అది ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే, అంతే డిఫరెన్స్. అది డిస్ప్లే సైజ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో డిస్ప్లేలో మీకు ఎలాగో OnePlus 11r కొద్దిగా ప్రీమియంనెస్ ఇస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ రెండిట్లో యూజ్ చేసిన Snapdragon 8 Gen 1 ప్రాసెసర్. సో రెండు 4nm బేస్డ్ ప్రాసెస్, పర్ఫార్మెన్స్ రెండు ఈక్వల్గా చేస్తాయి. బట్ Iqoo Neo 7 Proలో గేమింగ్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. 4D వైబ్రేషన్స్ అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ బెటర్ అయితే ఉంటుంది. ఇంకా మోషన్ కంట్రోల్స్ మీకు Iqoo Neo 7 Pro ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. బెంచ్ మార్క్ స్కోర్ కూడా మీకు Iqoo Neo 7 Pro కొద్దిగా ఎక్కువ చేస్తుంది. రెండిట్లో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్స్ ఏమే కానీ Iqoo Neo 7 Pro గేమింగ్ ఇంకా బెటర్, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. రెండు మనకు LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తే ఫాస్టెస్ట్ ర్యామ్, ఫాస్టెస్ట్ స్టోరేజ్ అండ్ ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ రెండిట్లలో ఉన్నాయి. బట్ Iqoo Neo 7 Pro కొద్దిగా బెటర్ ఆ బడ్జెట్లో. 5,000 తక్కువ వస్తుంది మీకు OnePlus 11rతో పోలిస్తే Iqoo Neo 7 Pro. ఇక్కడ మెయిన్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. కెమెరాస్ రెండిట్లో యూజ్ చేసిన కెమెరాస్ ఆల్మోస్ట్ సేమే. ప్రైమరీ 50 మెగాపిక్సెల్తో OIS సపోర్ట్ చేస్తూ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, రెండు మనకు సెల్ఫీ 16 మెగాపిక్సెల్తో వస్తాయి. Iqoo Neo 7 Pro 4K 30 FPS వరకు రికార్డ్ చేస్తుంది. బట్ OnePlus 11r మీకు 4K 60 FPS బ్యాక్ సైడ్ వీడియో రికార్డ్ చేయగలుగుతుంది. సెల్ఫీ రెండు సేమే, 1080p 30 FPS కంటే ఎక్కువ రికార్డ్ అయితే చేయదు. మీకు OnePlus 11rలో ప్రొవైడ్ చేసిన కెమెరా క్లారిటీ కొద్దిగా బెటర్ అయితే ఉంటాయి. ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు Iqooతో పోలిస్తే OnePlus కొద్దిగా నీట్గా అయితే ఉంటుంది. అంటే కొన్ని రివ్యూస్ చెక్ చేశాను, అందుకే చెప్తున్నాను. మీకు డౌట్ ఉంటే చెక్ చేయండి కెమెరా రివ్యూస్. హోప్ యూ ఫైండ్ అ బెటర్ సొల్యూషన్. అంటే 40,000 సెగ్మెంట్లో మంచి కెమెరా సంవత్సరం కావాలంటే మీరు కెమెరా కోసమే తీసుకుందాం అనుకుంటే Oppo Reno 10 అండ్ Vivo V27, Samsung Galaxy S21 Fan Edition 5G వీటికి వెళ్ళండి. ఇవి అంత బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ కాదు బడ్జెట్లో. OnePlus 11r మీకు ఆ బడ్జెట్లో 5000 mAh బ్యాటరీతో 100 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. Iqoo Neo 7 Pro వచ్చేసి 5000 mAh బ్యాటరీతో 120 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్లీ Iqoo బాగుంటుంది బ్యాటరీలో, ఫాస్ట్ ఛార్జింగ్లో. Iqooలో ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? ఒక 12 minutesలో మీ స్మార్ట్ ఫోన్ 100% ఫుల్ చేస్తుంది. 100% బ్యాటరీని. గ్రేట్. రెండిట్లో 3.5 జాక్ ఉండదు. రెండు స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తే, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రెండిట్లో ఉంది. రెండు NFC కూడా సపోర్ట్ చేస్తే ఆ బడ్జెట్లో ఆల్రౌండర్ ఫీచర్స్లో రెండు ఈక్వల్గా ఉంటాయి. నేను మైండ్లో గేమింగ్ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే Iqoo Neo 7 Pro మించిన గేమింగ్ స్మార్ట్ ఫోన్ నీకు ఆ బడ్జెట్లో దొరకదు. OnePlus 11rతో పోలిచినప్పటికీ Iqoo Neo 7 Pro పర్ఫెక్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఆ బడ్జెట్లో. బట్ నువ్వు కెమెరాస్ని కర్వ్డ్ AMOLED డిస్ప్లేని కూడా కన్సిడర్ చేస్తానంటే OnePlus 11rకి ట్రై. OnePlus 11r మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది, అదొక ప్లస్ పాయింట్. అండ్ UI కొద్దిగా నీట్గా ఉంటుంది కంపేర్ టు Iqoo. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, వీడియో లైక్ చేయండి.